ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్యమాలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. కానీ తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా అయ్యిండ్రని ఉద్యమాలు చేసిండ్రని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు మాట్లాడిండ్రు కదా. హాగు అంతగానం నోటిఫికేషన్లు వచ్చినాయట. మరి అంతగానం నోటిఫికేషన్లు వస్తే మరి గిదేందయ్యా అని అడుగుతున్నారు నిరుద్యోగులు. మరి అదేందో చూడండి. మంత్రి గారు, మా సుట్టపొల్ల పిల్లగాడు జాబ్ లేక తిప్పల పడుతున్నాడు, వానికి మీరే ఏదన్నా కొలువుల పెట్టియాలే అని మంత్రి కొండా సురేఖ అడిగింది. దానికి ఇంకో మంత్రి శ్రీధర్ బాబు ఏం చదువుకున్నాడు అని అడిగితే విమానాలు నడిపే చదువు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిండు అని మంత్రి సురేఖ చెప్పింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిండా, సరే చేద్దాంతి అన్నాడు శ్రీధర్ బాబు. మళ్ళా దానికి మంత్రి సురేఖ థ్యాంక్స్ అన్న అని ఫైల్ పట్టుకొని వెళ్ళిపోతున్నది. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసే కొండా సురేఖ సూటపోల పిల్లగానికే జాబ్ లేదు, ఆమె మంత్రి ఉన్నా కొలువిప్పియలేక ఇంకో మంత్రిని బతిలాడినట్టు అడుగుతున్నది. అసొంటిది తెలంగాణలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఇంకెట్లుండాలి? ఇక ఇప్పుడు చెప్పుండ్రి, నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసింది ఎవలో, వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే వాయిదా అయ్యుండ్రి అని కోరింది ఎవలో. మరి అప్పుడు ముఖ్యమంత్రి అట్లంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నాడో చూడుండ్రి. jobs in the government department, but still lakhs of other unemployed youth are still waiting for jobs. ఇన్నరా, సర్కారు జాబులు ఇచ్చిందట, ఇంకా ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నదట. అయినా కూడా లక్షలల్లా నిరుద్యోగులు ఉన్నారట. ఈ మాటలిన్న నిరుద్యోగులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా కామెంట్లు చేస్తున్నారు. అట్లెట్లా జరుగుతున్నది ఉప ముఖ్యమంత్రి గారు? నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తే లక్షలల్లా నిరుద్యోగులు ఎందుకుంటారు? ఇంకా మీ తోటి మంత్రి ఇంకో మంత్రిని సుట్టపొల పిల్లగానికి నౌకరిప్పిమని అడుగుతుంది. ఎందుకు సారు ఏది పడుతుంది మాట్లాడతారు? ఉద్యోగాలు ఇస్తామంటే వద్దనేటోళ్ళు ఉంటారా ఈ రోజులల్లా? జర జనం నవ్వుతారన్న సోయితోని మాట్లాడుండ్రి అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు విన్న సామాన్య జనాలు. ఎండాకాలం గోడలకు పెండ పూస్తే చల్లగా ఉంటది రూము, ఎండల వేడికి రాకుండా ఏసీలో కూర్చున్నట్టే ఉంటది. ఓ మేడం ఏం చేసిందో చెప్పుకున్నాం కదా. అదేనుల్లా ఆవు పెండ పిల్లగాన్లకు చదువు చెప్పే రూమ్ గోడలకు రాసిందని చెప్పుకున్నాం కదా. యాదికి లేదా? అయితే మళ్ళొకసారి చూడండి. ఆ మేడం చేసిన పనికి విద్యార్థులు ఏం చేసిండ్రో అనేది కూడా చూడండి. చూసిండ్రా ఆవు పెండ? ఏమనుకుంటున్నారు? చల్లగా ఉంటదని తెల్లటి గోడలకు పెండాల్కింది. ఏరే ఎవలకో పని అప్ప చెప్పి దగ్గరుండి చూసుకున్నాడు కాదు, తానే చేతి నిండా పెండ పట్టుకొని బల్లలెక్కి మరీ ఊసింది. ఢిల్లీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తున్నదట ఈమె. పేరు ప్రత్యూష వత్సల. మరి ఎవరు చెప్పిండ్రో లేకుంటే ఎక్కడన్నా పరిశోధన చేసిందో మనకు తెలియదు కానీ గోడలు ఖరాబ్ అయినా మంచిదే, ఆవు పేడు ఉంటే చాలు అన్నట్టు మంచిగా మందంగా రుద్దిందట. ఇది చాలా దినాల కిందనే జరిగింది. అయితే ఇప్పటి ట్విస్ట్ ఏంటంటే ప్రత్యూష వత్సల మేడము మా పిల్లగాన్ల క్లాస్ రూమ్లే చల్లగా ఉండాలనా, మీరుండే ఆఫీస్ రూమ్లు చల్లగా ఉండొద్దా అన్నట్టు పిల్లలు ఏం చేసిండ్రో చూడుండ్రి. మేడం గోడలను ఖరాబ్ చేసినట్టు మనం ఎందుకు ఆగం చేయాలి అనుకున్నారో ఏమో. కొద్దిగానే రూమ్ గోడలకు పెండను పిడికల తీరుగా కొట్టిండ్రు. అంటే ఆవు పెండతోని గోడలు చల్లగా ఉండేయని అనుకున్నారో లేకుంటే ఎంత పెద్ద చదువులు చదివినా ఏం లాభం, కనీస ఆలోచన లేకుండా క్లాస్ రూమ్లను ఆగం చేసిందన్న కోపమో తెలియదు కానీ ప్రిన్సిపల్ మేడం మీదిగో గిట్ల కోపం ఎల్లగక్కిండ్రు పిల్లలు. మరి దీని మీద ప్రిన్సిపల్ మేడం ఏమంటదో, గోవు పెండ సర్వరోగ నివారణి అనేటోళ్ళు ఏమంటారో చూడాలి.